హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రూ ఎరా అండ్ దిస్ ఈజ్ శృతి. ఇవాళ మన శ్రూ ఎరా ఛానల్లో 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎరాని తీసుకురాబోతున్నాము. సో ఏంటా అనుకోకండి, మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసి వచ్చింటారు. అలా నేను 25 ఇయర్స్ బ్యాక్ మా అమ్మ శారీ కలెక్షన్స్ చూపించబోతున్నాను, పట్టు శారీ కలెక్షన్స్. ఇప్పుడంటే మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి, డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, డార్క్ కలర్స్, లైట్ షేడ్స్ అంటూ, పేస్టల్ షేడ్స్ అంటే చాలా వచ్చాయి. మరి అప్పట్లో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉండేవి అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాము. ఎక్కువ శారీస్ కాదు, కొన్ని ఉన్నాయి. అరౌండ్ ఒక 3 శారీస్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక్కసారి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. అప్పట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, అప్పట్లో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయి. కోర్స్ ఇప్పుడు చాలా వేరియేషన్స్ వచ్చాయి, డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, బట్ అప్పటివి కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది వీడియో, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నా ఛానల్ నుంచి ఏవైనా కొత్త పోస్ట్స్ వస్తే, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ నేను పోస్ట్ చేస్తే మీ అందరికీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చూస్తున్నాం కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ. సచ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. రస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ బార్డర్తో అనమాట ఈ శారీ. ఎంత బాగుందంటే, ఇప్పుడు యాక్చువల్లీ రస్ట్ ఆరెంజ్ పిక్చర్ ట్రెండ్లో ఉంది కదా. శారీ మొత్తం ఒక్కసారి చూపించేస్తాను చూడండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చూపిస్తాను. కలర్ కాంబినేషన్ అసలు పిక్చర్ స్టన్నింగ్ కాంబినేషన్. అసలు ఇప్పుడు ఫుల్ హవా ఉంది ఈ రస్ట్ ఆరెంజ్కి. దట్ టు బార్డర్ గ్రీన్తో వచ్చింది. వావ్. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు. పళ్ళు ఎంత రిచ్గా ఉందో చూడండి. ఒక్కసారి పళ్ళు ఎంత రిచ్గా ఉందో చూడండి, చాలా బాగుంది. ఒక్కసారి ఇలా మనం వేసుకున్నామంటే మన ఫేస్ ఇంకా బ్రైట్ అయిపోతుంది ఇది వేసుకోవడం వల్ల. అంత బాగుంది కలర్ కాంబినేషన్. ఓవరాల్ శారీ పైన సైడ్ అయితే గ్రీన్ బార్డర్ అనమాట, అండ్ దాని మీద ఇలా చిన్న చిన్న గోల్డ్ థ్రెడ్తో సర్కిల్స్, డైమండ్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. అప్పట్లోనే రస్ట్ ఆరెంజ్ కలర్ ఇంత సూపర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. రస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా బాగుంది ఓవరాల్గా. సో మా అమ్మ మ్యారేజ్ అయ్యాక ఈ శారీ ఇప్పించారు తనకి. ఇది శారీ 2000 రూపీస్ అంటే చూడండి. ఇప్పుడు మనమైతే 2000 అంటే ఏముందిలే, జస్ట్ 2000 కదా అంటాము. బట్ అప్పట్లో 25 ఇయర్స్ బ్యాక్ 2000 ఇస్ ద బిగ్ అమౌంట్. సో ఇంత బ్యూటిఫుల్ శారీ 2000 పెట్టి తీసుకున్నారు. ఇప్పుడైతే అస్సలు రాదు. అండ్ ఈ క్వాలిటీ కూడా అప్పట్లో ఉన్న క్వాలిటీ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి శారీస్కి? అస్సలు లేదు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే, ఈ శారీకి వచ్చిన రిచ్ పళ్ళు. ఒక్కసారి చూస్తాను చూడండి మీకు. శారీ మొత్తం లైట్ వెయిటెడ్గానే ఉంది, బట్ ఈ పళ్ళు మాత్రం చాలా వెయిట్ ఉంది. శారీ క్యారీ చేయాలంటే కష్టం అవుతుంది. ఎవరైనా మేము లైట్ వెయిటెడ్ శారీసే కట్టుకుంటాము, హెవీ శారీస్ వద్దు అంటే ఇలాంటి శారీస్ కష్టం అవుతాయి. బికాజ్ పళ్ళు చాలా బరువు ఉంది. ఎందుకంటే ఇంత డిజైన్ వచ్చింది కదా, ఇంత ప్రతి డిజైన్ ఉంది దీని మీద. సో ఇంత మాత్రం బరువు ఉంటుంది. అండ్ కింద శారీకి మనం ఇష్టం ఉంటే టాజల్స్ కూడా వేసుకోవచ్చు. అప్పట్లో వీళ్ళు టాజల్స్ ఏం వేయించుకోలేదు, బట్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఈ శారీని ఫస్ట్ టైం ఇష్టపడిన హాఫ్ శారీగా కన్వర్ట్ చేద్దాము అనుకున్నాను, కానీ ఎందుకండి ఇంత బ్యూటిఫుల్ శారీని హాఫ్ శారీగా కన్వర్ట్ చేయాలి? అస్సలు వద్దు. కట్టుకుంటేనే దీని అందం అంతా, కట్టుకుంటే వచ్చే లుక్ హాఫ్ శారీ చేస్తే అస్సలు రాదు. సో అందుకే ఇప్పుడు చాలా మంది వాళ్ళ మమ్మీ ఓల్డ్ శారీస్, వాళ్ళ మమ్మీ పెళ్ళప్పుడు శారీస్ మరి రీక్రియేట్ చేస్తున్నారు కదా. సో వెరీ సూన్ నేను కూడా అలా చేయాలి అనుకుంటున్నాను. అండ్ అలా చేస్తే మాత్రం నేను డెఫినెట్గా ఈ శారీనే ప్రిఫర్ చేస్తాను. బికాజ్ లుక్ అట్ దిస్ శారీ, ఎంత బాగుంది అసలు. అండ్ మనం ఇప్పుడు ఏదో ఈజీగా అనేస్తాం, కానీ మీకేం తెలీదు అంటే మీరు ఓల్డ్ జనరేషన్ మీకు ఏం తెలియదు అనేస్తాం, కానీ ఎవరండి వాళ్ళకి ఏం తెలియదు అన్నది. అప్పటి ఒక 25 ఇయర్స్ బ్యాకే ఇంత మంచి కలర్ కాంబినేషన్లో వాళ్ళు శారీ చూస్ చేసుకున్నారు అంటే వాళ్ళకి ఎంత మంచి టేస్ట్ ఉందో అర్థమైపోతుంది. సో శారీ సంవాట్ పైన బార్డర్ కొంచెం, కింద సేమ్ బార్డర్ సంవాట్ వచ్చింది పైన, అండ్ ఓవరాల్గా ఇలా ఉంది. సచ్ అ బ్యూటిఫుల్ శారీ. ఎప్పటికైనా దీన్ని మాత్రం ఒక్కసారన్నా కట్టుకొని మంచి బ్లౌజ్ సెట్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి జ్యువెలరీను అంతా పేర్ చేసి చూస్తే ఎంత బాగుంటుందో కదా అసలు. సో మన ఫేస్కి ఒక గ్లోన్ యాడ్ చేస్తుంది ఈ కలర్.
సో దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ. ఎలా ఉందో చెప్పండి, చాలా బాగుంది, ఏది ఓవర్గా లేదు. అలా అని ఓల్డ్ శారీ కదా, ఓల్డ్ వైబ్ ఇస్తుంది అనడానికి కూడా లేదు. ఇప్పట్లో కనుక కట్టుకున్నామంటే డెఫినెట్గా ఎక్కడ తీసుకున్నావు అంటారు. అండ్ ఓల్డ్ శారీ కదా, సో అక్కడక్కడ చిన్న చిన్న మరకలు ఉన్నాయి, బట్ దట్స్ ఫైన్. 25 years బ్యాక్ శారీ అంత మాత్రం ఉంటుంది. బట్ ఆల్ దోస్ థింగ్స్ వర్ ఇగ్నోరబుల్. ఇంత ప్రతి శారీ ముందు ఆ చిన్న చిన్న మరకలు కానీ అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ టూ. అండ్ ఈ శారీలో బ్లౌజ్ అరౌండ్ ఒక 10 years అయిందేమో కుట్టించి. యాక్చువల్లీ 25 years బ్యాక్ శారీ కదా, సో అప్పట్లో కుట్టించిన బ్లౌజ్ సరిపోదు అనేసి మా అమ్మ మరీ కుట్టించింది. అండ్ బ్లౌజ్ కలర్ కూడా ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేయలేము, బికాస్ ఇట్ రిఫ్లెక్ట్ మల్టిపుల్ షేడ్స్. సో ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేము, బట్ సమ్వాట్ గ్రీన్ అని చెప్పొచ్చు. అండ్ దట్టు శారీలోకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొని కుట్టించారు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టించేసి లేస్ వేయించింది, అండ్ ఫ్రంట్ లో రైట్ సైడ్ లేస్ పెట్టించి ఫ్రంట్ హుక్స్ పెట్టించింది. అండ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించి హ్యాండ్స్ కూడా లేస్ వేశారు. సో ఓవరాల్ గా జాకెట్ అయితే ఇలా ఉంటుంది అండ్ బాగా మ్యాచ్ అయింది కూడా. వాట్స్ యువర్ ఒపీనియన్? నిజంగా మ్యాచ్ అయిందా జాకెట్ శారీలోకి? కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ శారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ బ్లూ. మీకు ఒకసారి ఓవరాల్ శారీ చూపిస్తాను చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా ఉంది హోల్ శారీ అనేది. శారీకి బ్యూటీ అంటే మాత్రం ఆ బార్డరే ఎంత మంచిగా వచ్చిందో. బ్లూ అండ్ గోల్డ్ బార్డర్ చాలా రిచ్ గా ఉంది. అండ్ ఇప్పుడు నేను చూపించేది పళ్ళు. అగైన్ అ వెరీ రిచ్ పళ్ళు అని చెప్తాను నేను. ఆ పళ్ళు వల్ల చాలా మంచి లుక్ వచ్చింది శారీకి. అండ్ ఆ పళ్ళుకి ఉన్న గోల్డ్ బార్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. కట్టుకున్నా కూడా ఎంత అద్భుతంగా ఉందో, మంచి లుక్ ఇస్తుంది. ఆ గోల్డ్ బార్డర్ గానీ, ఆ బ్లూ కలర్ గానీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే. అండ్ ఈ శారీ మా అమ్మ ఫస్ట్ శ్రీమంతం శారీ అనమాట. సో అండ్ మనము పళ్ళు పార్ట్ దగ్గర ప్రాపర్ గా ఒకసారి గమనిస్తే చిన్న చిన్న బుట్టీస్ దగ్గరగా చాలా వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఓవరాల్ శారీ మాత్రం చూస్తే బుట్టీస్ మొత్తం లేవు. వర్టికల్ లైన్స్ లో గ్యాప్ ఇచ్చి బుట్టీస్ వచ్చాయి. ఈ శారీ దూరం నుంచి చూసే వాళ్ళకైతే మాక్సిమం ప్లెయిన్ గానే కనిపిస్తుంది, బట్ స్టిల్ వర్టికల్ లైన్స్ లో చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి. అండ్ ఈ శారీకి కుర్చీలు కూడా వేశారు. బార్డర్ బ్లూ కాబట్టి, సో అగైన్ బ్లూ తో వేస్తే బాగోదు, అందుకనేసి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కుర్చీలు వేశారు. మనకి నచ్చితే ఓకే, మరి ఫ్యూచర్ లో తీసేసుకోవచ్చు కూడా, అంటే వేరే కొత్తవి ఏవైనా వేసుకోవచ్చు కుర్చీలు. అండ్ ఆ కుర్చీలు 25 years బ్యాక్ వేసినవి అయితే కాదు. అండ్ ఈ శారీలో వన్ థింగ్ ఏంటంటే, ఎలాగైతే మనకి కింద బ్లూ అండ్ గోల్డిష్ బార్డర్ వచ్చిందో పైన అలా ఏమీ రాలేదు, మొత్తం ప్లెయినే ఉంది. సో మనం కట్టుకున్నప్పుడు ప్లెయిన్ గా ఉండకూడదు అనుకుంటే ఇప్పుడు చాలా లేసెస్ వచ్చాయి కదా స్కాలప్ బార్డర్ వి, సో మనకు నచ్చింది తెచ్చి వేసుకుంటే లుక్ ఇంకా అద్దరిపోతుంది. సో బ్లూ కలర్ వేసుకుంటే బెటర్. అండ్ శారీకి ఇక్కడ మనం గమనిస్తే పికాక్ బుట్టీస్ వచ్చాయి మీడియం సైజ్. ఓవరాల్ శారీ చిన్న చిన్న బుట్టీస్ అయితే అక్కడక్కడ పికాక్ బుట్టీస్ కూడా వచ్చాయి. అండ్ పళ్ళు దగ్గర చాలా ఎక్కువగా వచ్చాయి. అండ్ ఇందులోకి మనం జాకెట్ చూస్తే బ్లూ కలర్, ఇది కూడా బయట క్లాత్ తీసుకొని ఒక 10 years బ్యాగే కుట్టించింది. అండ్ సేమ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టే తెచ్చారు. హ్యాండ్స్ కి నార్మల్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించేసి లేస్ వేయించారు. అండ్ ఫ్రంట్ లో రౌండ్ నెక్, ఫ్రంట్ హుక్స్ పెట్టించి రైట్ సైడ్ డబల్ బార్డర్ వేశారు ఇక్కడ. దీనికి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్. సో ఇది ఇందులో జాకెట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు బయట క్లాత్ తెచ్చి కుట్టించారు. కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ విత్ నేవీ బ్లూ. వావ్, సూపర్ కాంబినేషన్, అసలు ఎంత బాగుందో చూడండి. బార్డర్ కూడా రిచ్ బార్డర్ వచ్చింది. బార్డర్ ఒక్కసారి మీరు కూడా చూడండి, రిచ్ బార్డర్. అసలు ఏమన్నా కలర్ కాంబినేషనా, ఎంత మంచి ఫేస్కి కూడా ఎంత మంచి కాంప్లిమెంటరీ కలర్ అండి ఇది. ఒకసారి చూడండి, నేను శారీ మొత్తం ఒకసారి చూపిస్తాను. ప్రెటియస్ట్ కలర్ ఫర్ ఎవర్, సూపర్ వింటేజ్ వైబ్ ఇస్తుంది అసలు. అండ్ సేమ్ దీనికి కూడా ప్రీవియస్ లానే ఓవరాల్ చిన్న చిన్న బుటీస్ రాలేదు, గ్యాప్ బుటీస్ వచ్చాయి. స్ట్రైట్గా వర్టికల్గా బుటీస్ వచ్చాయి. మీకు క్లియర్గా ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నప్పుడు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎలా వచ్చింది ఈ బుటీస్ అనేది. అండ్ కింద ఆ బార్డర్ అసలు ఎంత బాగుందంటే, మరూన్ రెడ్కి నేవీ బ్లూ బార్డర్. వావ్. అండ్ ఇది పళ్ళు ఎంత బాగుందో చూడండి, పళ్ళు కూడా. అండ్ ఓల్డ్ శారీ కదా, ఇది ఫోల్డ్ చేసి పెట్టారు, సో ఆ ఫోల్డింగ్స్ అలానే ఉంటుంది, సో కొంచెం మొత్తం. అండ్ పళ్ళు పార్ట్లో ఇలా ఇక్కడ చిన్న చిన్న నాట్స్ వేసారు కింద కుచ్చుల ప్లేస్లో నాట్స్. సో ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా. అండ్ ఇది శారీలో కింద అసలు వేసుకుంటేనే ఎంత ప్రెటీగా ఉంది. ఏమన్నా కలర్ కాంబినేషన్
లిటరలీ మా అమ్మతో చాలా మంచి కాంబినేషన్సే ఉన్నాయండి. పళ్ళు దగ్గర ఇలా చిన్న చిన్న ఇలా మామిడి సంథింగ్ మామిడి పింఛలు టైప్ అనేవాళ్ళు కదా అప్పట్లో. సో అలా ఓన్లీ పళ్ళు పార్ట్ మొత్తం అయితే రాలేదు, ఓన్లీ పళ్ళులో మాత్రమే అలా వచ్చింది. ఇంకా కింద అంతా ఏం కంటిన్యూ అవ్వలేదు. అండ్ వన్ థింగ్ సేమ్ ప్రీవియస్ దాంట్లోనే ఇక్కడ శారీకి పైన ఏమి బార్డర్ లేదు, ఇది మొత్తం ప్లెయినే ఉంది. అండ్ కింద మాత్రం వెరీ రిచ్ బార్డర్. శారీ కూడా చాలా లైట్ వెయిట్ శారీ అండి. ఇంత మంచిగా ఉంది, సచ్ ప్యూర్ వింటేజ్ వైప్ కదా, ఎంత బాగుందో చూడండి కట్టుకున్నాక అసలు. అండ్ దీనికి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ప్లెయిన్ ఇది ప్లెయిన్ ఉంది, మనకి నచ్చట్లేదు అనుకుంటే బయట ఇలాంటి బార్డర్స్ దొరుకుతాయి. సో సేమ్ అలా బార్డర్ వేసుకున్న లుక్ చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ చాలా చాలా బాగుంటుంది. సో ఇలానే కాకుండా అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీనిలోకి నేను మీకు బ్లౌజ్ చూస్తాను. దిస్ ఈస్ ద బ్లౌజ్. కరెక్ట్గా దీనికి మ్యాచ్ అవుతుంది ఈ బ్లౌజ్ కూడా. వెనకాల రౌండ్ డబల్ లేస్ వేయించారు. అండ్ కింద ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కొంచెం ఇలా కిందకు పెట్టారు. ఒకసారి కింద కొంచెం ఒక లీఫ్ వైపు రావాలి అన్నట్టు లేస్ని కొంచెం కింద వరకు లీఫ్ లాగా తెచ్చారు. అండ్ హ్యాండ్స్కి కూడా డబల్ లేస్ వేసి ఫ్రంట్ హుక్స్ పెట్టించి ఫ్రంట్ నార్మల్గా ఫ్రంట్ హుక్స్ అండ్ సేమ్ ఇక్కడ కూడా డబుల్ బార్డర్ ఫ్రంట్ కూడా. అప్పటి బ్లౌజ్ ఏమైందో నాకు అంత ఐడియా లేదు, బట్ రైట్ నో దిస్ ఈస్ ద శారీ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. And yeah, finally, this is about my mom's 24 years back sarees collection. And drop your opinion in comment section. Hey, just like మీకు ఎలా అనిపించింది శారీస్ కలెక్షన్, ఏ శారీ కలెక్షన్ బాగుంది, ఏ శారీ నాకు బాగా సెట్ అవుతుంది, ఆల్ దోస్ థింగ్స్ కమెంట్లో చెప్పండి. And if you like my content, do like, share and subscribe to my channel. Bye guys.